ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు, సో నిన్న రెండు ప్రధాన ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఒకటి, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. మేము అనుకున్నది 3 లక్షల కోట్ల అప్పే. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు, బడ్జెట్ 3 లక్షల కోట్లు. సో అది అటు ఇటు సెట్ అవుతుంది అని అనుకున్నాం. కానీ 3 లక్షల కోట్ల అప్పు 7 లక్షల కోట్లని తెలియదు. బడ్జెట్ 3 లక్షల కోట్లు నిజంగా అంత ఖర్చు పెట్టట్లేదు, అది 2 లక్షల కోట్లే ఖర్చు పెడుతున్నారు అన్నది విషయం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అందువల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఆయన అంటారు. దానికి ఏమంటారు మీరు? ఎన్ని లక్షల కోట్ల అప్పు అనేది అసెంబ్లీ వేదికగా చర్చించారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు. అప్పుడు ఆ అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్క గారు ఒప్పుకున్నారు ఎన్ని లక్షలు అనేది. మొన్న పార్లమెంట్ లో కూడా ఎంత అప్పు తీసుకున్నారని ఒక పార్లమెంట్ సభ్యుడు క్వశ్చన్ అడిగితే, మన రాష్ట్రం అనేది 24వ రాష్ట్రం. అంటే గ్రేడ్లో చూస్తే 24 రాష్ట్రాలు, మనకన్నా 23 రాష్ట్రాలు అత్యధిక అప్పు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇలా అప్పు ప్రతి దేశం, అమెరికా కూడా అప్పు లేనిది ఆ దేశం నడవదు. అత్యధిక అప్పు ఉన్నటువంటి ఏ దేశం అప్పు కాదు అనుకోవద్దు, పెట్టుబడి అనుకోవద్దు. సరే, ఏది ఏమైనా కూడా ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పరిస్థితులు వివరించిండు, ఓకే. ఇలా ఉద్యోగస్తులు ఏంటంటే, వాళ్ళు దాచుకున్న డబ్బు రిటైర్మెంట్ అయిన తర్వాత కోరుకుంటారు, అరే మా డబ్బు మాకు వాపస్ వస్తా కదా అని చెప్పేసి. మరి ఇన్ని సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన స్టేజ్ లో ఆ డబ్బులు వస్తే వాళ్ళు బతుకుతారు. చాలా సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు, మాకు తెలుసు ఎన్ని హామీలు ఇస్తున్నారు, ఎట్లా చేస్తారా అని విలేకరులు అడిగితే, మాకు తెలుసు ఎట్లా చేయాలో మాకు తెలుసు, మాకు అనుభవం ఉన్నది, చాలా మేము తీసుకొస్తాం, బయట పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్పారు వాళ్ళు. ఇలా ఉద్యోగస్తులే మొత్తం తింటున్న రీతిలో మాట్లాడడం, ఉద్యోగస్తులే టోటల్ బడ్జెట్ ఖాళీ చేస్తారని మాట్లాడడం, మరి అనేక అంశాలు ఒక డబ్బుతోనే కాదు, గుర్తుపెట్టుకోండి. టోటల్ గా వాళ్ళ డిమాండ్లలో మొత్తం డబ్బుతో కానటువంటి చాలా అంశాలు ఉన్నాయి. దాదాపు 36 డిమాండ్లు డబ్బుతో కూడుకునే కావు, డబ్బుతో కానటువంటి ఉన్నాయి అంశాలు ఉన్నాయి. కానీ డబ్బుతో కానీ చేశారు కదా, చెప్తున్నా, అవి పరిష్కారం చేయలేదు. ఒకటండి, డబ్బుతో సంబంధం లేని ప్రమోషన్స్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ చేశారు 8 సంవత్సరాలు. చెప్తానది మీరు ఉండండి, చూడండి, చాలా ఉన్నాయి అందులో. అవన్నీ పరిష్కారం చేయండి, మాట్లాడండి, పిలవండి, చర్చలు చేయండి. అసలు ఎంతవరకు మీరు చేయగలుగుతారు? మీరు చెప్పింది ఏంది? ఇలా అత్యధికంగా దేశంలో హైయెస్ట్ డిఏలు ఎక్కడ బాకీ ఉందంటే తెలంగాణ. ఎవరన్నా హాస్పిటల్లో జాయిన్ అయితే ఈహెచ్ఎస్ గతంలో కొంత గౌరవించేది హాస్పిటల్ వాళ్ళు కూడా, ఇలా ఎట్లుందనే పరిస్థితి, ఈహెచ్ఎస్ అనగానే డబ్బులు రావు అని చెప్పి ఓ పురుగులు చూసినట్లు చూస్తున్నాం అనమాట. చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు పట్టించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేయాలని కాదు, అక్కడ ఎవరో చీఫ్ సెక్రటరీ గారు మరి రెగ్యులర్ గా మాట్లాడాలి, చేయాలి. ఎట్లా వచ్చిందంటే లాస్ట్ కు ఇది రేపు అనుకుంటా ఒక పద్ధతి, ఎలక్షన్స్ మనం ఉందేమో మొత్తం చేసేస్తాం, 100 రోజులలో అయిపోతాయని. ఈ రోజేమో బడ్జెట్ లేదు, మాకు ఆర్థికంగా బాగాలేదు అంటున్నాం. అంతకుముందేమో మాకు అన్ని తెలుసారని. కనుక ఇక్కడ టోటల్ గా ఉద్యోగులనే ఏమో చేస్తున్నారు, ఉద్యోగులనే ప్రజల మధ్యలో ఏంటంటే, ప్రజలు అరే వీళ్ళు మస్తు తినుకుంటా ఇట్లా చేస్తున్నారనేటట్లు బదనాం చేసే ప్రక్రియ, బెదిరించేటట్లు, అది పద్ధతి కాదు. ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగం. ఉద్యోగులు హ్యాపీ లేకపోతే ప్రభుత్వం కూడా ముందుకు ఏ స్కీమ్ కూడా అమలు కాదు. ఇలా వీళ్ళందరూ కూడా తెలంగాణ గురించి కొట్లాడినారు, సకల జనుల సమ్మె చేసినారు, సహాయ నిరాకరణ చేసినారు. ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దగ్గర మేము వెళ్తే, మీరు ఏం చేస్తారంటే ఉద్యోగులకు తెలంగాణ ఉద్యమం ఏం సంబంధం అంటే, ఆ రోజు చాలా మంది పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు కూడా అక్కడ ఉన్నారు ఆ రోజుల్లో. మరి కేసీఆర్ గారు చెప్పి, ఇగో వీళ్ళంతా తెలంగాణ నుంచి కొట్లాడుతున్నారు అంటే, ఏమొస్తుంది తెలంగాణ వచ్చినట్టు, ఏం లేదు, మా డిమాండ్ ఏం లేదు, ప్రజలు బాగుపడతారు అని చెప్పినాం. ఇలా మరి ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులు అయినటువంటి వాళ్ళను, ఆ ఉద్యోగ వర్గాన్ని మరి అనేక అంశాలు పర్మనెంట్ చేస్తామన్నారు. సర్వశిక్ష అభియాన్లో 10,000 మంది ఉద్యోగులు. గతంలో ఏమన్నారు? చాద అయినంత లోపల జియో ఇస్తామని అన్నారు, మేము జియో ఇచ్చేస్తామని అన్నాం. ఇవాళ చాద అయినంత లోపల జియో ఇస్తామని చెప్పి 10,000 మంది ధర్నాలు చేస్తుంటే వాళ్ళు పట్టించుకోలేదు. ఆశా వర్కర్లు ఉన్నారు అక్కడ. అట్లా చాలా మంది ఎంప్లాయీస్, చాలా ఫైనాన్షియల్ డిమాండ్స్ అంటే డబ్బుతో సంబంధం లేనివి నెరవేర్చొచ్చు అని అంటారు, అంతేనా? డబ్బుతో అవి చేయాలి, ఇవి చేయాలి, మొత్తం చేయాలి. ఇప్పుడు ఉద్యోగులు అది ప్రధానమైన డిమాండ్ అండి. వాళ్ళు అన్ని డిమాండ్లు వాళ్ళ మేనిఫెస్టోలో చాలా ఉంటాయి. దానిలో ప్రధానంగా పేద బడుగు బలహీన వర్గాల స్కీమ్స్ చేస్తూ ఉద్యోగస్తులది ఖచ్చితంగా చేయాలి. ఉద్యోగస్తులది చేయకుండా ఉద్యోగస్తులే మొత్తం మీరే తీస్తున్నారు బడ్జెట్ అంతా, మీకు ఎక్కడ నుంచి తెచ్చి పెట్టాలా అంటే
వాళ్ళు ఆ గొంతెమ్మ ఇంకొక కొంతమంది నాయకులు ఏమంటారంటే వీళ్ళ గొంతెమ్మ కోరికలు వీళ్ళు గొంతెమ్మ కోరిక ఎట్లయితుంది? కేంద్ర ప్రభుత్వం డిఏ విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్ చేయాల్సింది అది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని డబ్బులు మీ దగ్గర జమ చేసిన పరిస్థితులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సిందే. కానీ రిటైర్మెంట్ భారతదేశంలో రిటైర్మెంట్ ఏజ్